యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. తన వంకర బుద్ధిని బయట పెడుతూనే ఉంది. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ సైనికులు కాల్పులకు దిగబడ్డారు. దీంతో భారత సైనికులు కూడా ధీటుగా ఎల్ఓసిలో పాకిస్తాన్ సైనికులకు ధీటైన జవాబు చెప్తున్నారు. ప్రస్తుతం ఎల్ఓసి ఉడికిపోతూ ఉంది, ఎల్ఓసి దగ్గర రగులుతూ ఉంది. ఎల్ఓసి దగ్గర ఉండే పరిస్థితిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సహజంగా ఎల్ఓసి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది. 740 కిలోమీటర్లు పొడవు ఉంటుంది ఎల్ఓసి. కాశ్మీర్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఎల్ఓసి ఉంటుంది. తూర్పు వైపు భారత్ ఉంటుంది, పశ్చిమం వైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంటుంది. అక్కడ నిత్యం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరి అయిపోయినప్పటికీ కూడా పాకిస్తాన్పై ఏ క్షణమైనా భారత్ విరుచుకుపడే అవకాశం ఉంది. బుద్ధి చెప్పడానికనే సంకేతాలు ఇస్తున్నప్పటికీ, పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోలేదు. ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. భారత భూభాగం వైపు, భారత సైనికుల వైపు తమ తుపాకీలను ఎక్కుపెట్టి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత సైనికులు కూడా తిరిగి పాకిస్తాన్కు అదే ధీటులో సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్ఓసి దగ్గర ప్రస్తుతం అలజడి కనిపిస్తుంది. ఎల్ఓసి దగ్గర తుపాకుల మోతలు వినిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు. భారత్ కూడా అంతే ధీటుగా కాల్పులు జరుపుతుంది. పహల్గామ్ ఘటన తర్వాత ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒంటరైపోతూ ఉంది. భారత్ విధించిన ఆంక్షలతో ఆర్థికంగా కుదేలవుతుంది. భారత్ విధించిన ఆంక్షలతో అటు తాగునీటి, సాగునీటి కష్టాలు ఎదుర్కోబోతోంది. ఇటు త్రివిధ దళాలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతూ ఉన్న సమయంలో భారత జాతి కసిగా పాకిస్తాన్ వైపు బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తున్న సమయంలో ఎల్ఓసి దగ్గర తన వంకర బుద్ధిని పాకిస్తాన్ బయట పెట్టుకుంది. పాకిస్తాన్ సైనికులు భారత సైనికులపై కాల్పులకు తెగబడటంతో ఇప్పుడు భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తూ ఉంది. పాకిస్తాన్ కూడా నిన్న అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. పాకిస్తాన్ ప్రభుత్వానిది వంకర బుద్ధే, పాకిస్తాన్ ఆర్మీది వంకర బుద్ధే. అందుకే ఆ వంకర బుద్ధి గల పాకిస్తాన్లో ఉగ్రవాదులు పుడుతూ ఉంటారు. ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రంగా పాకిస్తాన్ ఉంది. నిజానికి మనం మేక్ ఇన్ ఇండియా అంటూనో, ఆర్థిక వృద్ధిని సాధించుకుంటూను, సంయమనం పాటిస్తూను, శాంతిని చూపిస్తూ భారతదేశం ప్రపంచ దేశాలతో స్నేహాస్తాన్ని అందుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు భారతదేశంపై విరుచుకుపడదామా అనే వంకర బుద్ధితో అక్కడ ఉగ్రవాదులను తయారు చేస్తోంది. భారతదేశంపై జరిపిన దాడికి, తమ దేశంలో పుట్టిన ఉగ్రవాద మూకల కారణంగా భారతదేశంపై జరిగిన దాడికి సిగ్గుతో తలదించుకోకుండా పాకిస్తాన్ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఏమంటుంది? భారతదేశం మాపై అసత్యాలను ప్రచారం చేస్తోంది, భారతదేశం దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని. కానీ అన్ని సాక్ష్యాధారాలను సేకరించి పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరిగా నిలిపి ఈసారి పాకిస్తాన్ చరిత్రలో గుర్తుపెట్టుకునే బుద్ధిని చెప్పబోతున్నాం. ఈ చర్యలు ఒకవైపు జరుగుతూ ఉంటే ఇటు ఎల్ఓసి దగ్గర చూడండి, ఒకసారి ఎల్ఓసి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. ఎల్ఓసి దగ్గర ప్రస్తుతం వంకర బుద్ధిని పాకిస్తాన్ బయట పెడుతూ ఉంది. భారతదేశం వైపు కాల్పులు జరుపుతూ ఉంది. ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పాకిస్తాన్ భారతదేశం మధ్య సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు బిఎస్ఎఫ్ జవాన్ కూడా, పంజాబ్లో బిఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ తమ అదుపులో ఉంచుకుంది. కళ్ళకు గంతలు కట్టి మరి, చేతులు కట్టి మరి తమ అదుపులో ఉంచుకుంది. ఇటు పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు ఒంటరిని చేసి పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్న సందర్భంలో భారత ఆర్మీ చీఫ్ ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ పరిస్థితుల్ని అంచనా వేయటానికి, అక్కడ దాడి జరిగిన ప్రదేశంలో ఆయన పర్యటించి భద్రతా వైఫల్యాలు ఏమైనా ఉన్నాయనే విషయంపై కూడా ఆయన
సమీక్షించబోతున్నారు. ఇప్పుడు జరిగిన దాడి నేపథ్యంలో ఉగ్రవాదులు కాశ్మీర్పై జరిపిన దాడి తర్వాత కొన్ని భద్రతాపరమైనటువంటి మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళబోతున్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులకు మరింత భద్రతను కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై కూడా ఆయన సమీక్షించబోతున్నారు. ఇటు భారతదేశం మన కేంద్ర ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో చెప్పాయి, పాకిస్తాన్కి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి తీసుకునే ఎటువంటి చర్యకైనా మద్దతు ఉంటుందని. భారతదేశంలో ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రదేశాలకు అతీతంగా అన్ని భారతదేశం అంతా కూడా సమగ్రంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలి అని ముక్త కంఠంతోనే నినదీస్తున్నాయి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ ఉన్న భద్రతా వైఫల్యాల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. కాశ్మీర్పై దాడి ఘటనతో భారతదేశం రగిలిపోతూ ఉంది. మోదీ నిన్న ఆల్ పార్టీ మీటింగ్ను కూడా నిర్వహించారు. ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీల నాయకులు కూడా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి మీరు ముందుకు వెళ్ళండి, ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే సరిహద్దుల దగ్గర సరిహద్దులను మూసేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. మరోవైపు పాకిస్తాన్ చెరలో ఇప్పుడు బందీగా ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ను విడిపించడానికి దౌత్యపరమైనటువంటి అంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో అటువైపు ఉన్న దౌత్యాధికారులను, పాకిస్తాన్లో ఉన్న మన దౌత్యాధికారులను భారతదేశానికి తిరిగి వచ్చేయండి అని చెప్పాము. ఇక్కడ పాకిస్తాన్ దౌత్యాధికారులు, భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ దౌత్యాధికారులను మీ దేశానికి పొండి అని చెప్పాము. సరిహద్దులను కూడా క్లోజ్ చేసాం. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ సరిహద్దు గేట్లను క్లోజ్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సరిహద్దులను మూసేశాం. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా భారతదేశంలో ఉంటే వెళ్ళిపోండి అని చెప్పాం. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ అధికారులను మీ దేశానికి పొండి అని చెప్పాము. ఇప్పుడు భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళను శత్రువులుగా చూసే పరిస్థితి ఉంటుంది. అధికారులు కానీ పౌరులు కానీ వాళ్ళు ఎవరున్నా కూడా శత్రువులే. అందుకే ఈ సందర్భంలో పాకిస్తాన్ పౌరులకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా అది భారత జాతిపై చేసే దాడికి సపోర్ట్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అస్సాంలో ఏఐడియుఎఫ్ ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేగా ఉండి పాకిస్తాన్కు సపోర్ట్ చేశాడు. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఏఐయుడిఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు అస్సాంలో. అతను ఈ దాడి చేసిన పాకిస్తాన్ని సపోర్ట్ చేయడంతో అధికారులు ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఇలా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్కు జై కొట్టే వాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర కాల్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎల్ఓసిలో పాకిస్తాన్ తన వంకర బుద్ధిని చూపిస్తూ ఉంది, తన వంకర బుద్ధిని చాటుకుంటూ ఉంది. నిన్న ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఆల్ పార్టీ సమావేశంలో భారత్ తీసుకునే ఎటువంటి చర్యలకైనా మా మద్దతు ఉంటుంది అని విపక్షాలన్నీ కూడా చెప్పాయి. రాహుల్ గాంధీ ఈరోజు కాశ్మీర్ వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ ఉన్న భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పౌరులకు అలాగే అక్కడికి వెళ్ళే పర్యాటకులకు కల్పించే భద్రత ఏ విధంగా ఉంది అనే విషయంపై కూడా రాహుల్ గాంధీ మాట్లాడటానికి చూడటానికి కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. కాశ్మీర్లో ఈ దాడి వెనుక కొన్ని భద్రతాపరమైన లోపాలు ఉన్నాయనే చర్చ కూడా వస్తుంది. అందుకే ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ భద్రతా చర్యలపై ఆయన సమీక్షించే అవకాశం కూడా ఉంది. ఇటు పాకిస్తాన్పై తీసుకునే చర్యల విషయంలో కూడా భారత్ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను మరింత ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ దాడికి సూత్రధారి పాకిస్తానీ అని భారత్ దగ్గర ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మరిన్ని ఆధారాలను కూడా సేకరించి ప్రపంచ దేశాల ముందు పెట్టబోతోంది. ఈసారి